యూత్ యువత చాలా బలమైనటువంటి వారు. యువకులు తలుసుకుంటే ఏమైనా చేయగలరు. యవ్వన కాలంలో చాలా బలముగా ఉంటారు. ఒక ఉద్యోగము సంపాదించాలన్నా, ఒక వ్యాపారము ప్రారంభించాలన్నా యవ్వన జీవితం అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉంటాం. అనుదిన జీవితంలో యవనస్తులు ఈ రోజుల్లో ఏమి కాపాడుకుంటున్నారు అని ఒకవేళ మనం ఆలోచిస్తే, అది గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ రోజుల్లో యవనస్తులు ప్రతి నిమిషము జాగ్రత్తగా కాపాడుకుంటుంది ఏమిటి అంటే, అందరి చేతుల్లో ఉంటున్నటువంటి మొబైల్. ఈ మొబైల్ ఫోన్ అన్నటువంటిది ప్రతి ఒక్క యవనస్తురాలు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. నిమిషము కూడా దాన్ని ప్రక్కన పెట్టలేకపోతున్నారు. మరి దాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారే, మరి దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుంది? యవనస్తులుగా ఉన్నటువంటి వారు దేనిని కాపాడుకోవాలి, దేనిని కాపాడుకుంటే ఏం జరుగుతుంది, వాక్యం ఏమని తెలియజేస్తుంది? ఈ రోజున దీని విషయంలో మనము దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందో చూసే ప్రయత్నము చేద్దాం. ముఖ్యంగా యువత దేనిని కాపాడుకోవాలి, వాక్యం ఏమని తెలియజేస్తూ ఉంటున్నది, ఆ విషయాలు ఈరోజు మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతూ ఉంటున్నాను. చూద్దామా ఒకసారి దేవుని యొక్క వాక్యమును చూద్దాం. కీర్తన 119:37 వాక్యమును చదువుకుందాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. కీర్తనకారుడు తెలియజేస్తూ ఉంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము అని చెప్పేసి అంటున్నాడు కీర్తనకారుడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయమని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈరోజున ప్రతి ఒక్క యవనస్తుడు ఈరోజున ఏం చూస్తూ ఉంటున్నారు? మనం ప్రతిరోజు వాడుతున్నటువంటి మొబైల్లో ఏం చూస్తూ ఉంటున్నాం? ఉపయోగకరమైన చూస్తున్నారా? వ్యర్థమైన వాటిని చూస్తున్నారా? అవసరమైన వాటిని చూస్తున్నారా? అనవసరమైన వాటిని చూస్తున్నారా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. కీర్తనకారుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయం ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఏమిటి వ్యర్థమైనవి, ఏమిటి అవసరమైనవి, ఏమిటి అనవసరమైనవి? ఈ రోజున ఎక్కడ చూసినా మొబైల్ అడిక్షన్ చాలా పెరిగిపోయింది. అయితే వాటిలో ఏమి చూస్తూ ఉంటున్నారు? ఒకసారి ఆలోచన చేయాలి. మంచిని చూస్తున్నామా, చెడును చూస్తున్నామా? కీర్తనకారుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము. కనులు త్రిప్పివేయమంటే ఇక్కడ ఉన్నటువంటి కనులు వేరే దిక్కు త్రిప్పమని కాదు. మన మనస్సు, మన ఆలోచన, మనం చూసే విధానము మార్పు చెందాలి. ఉదయం మొదలుకొని ఏ నైట్ చూసుకోండి, నువ్వు ఏ రాత్రి చూసినా, ఏ పగలు చూసినా మొబైల్లో, సెల్ ఫోన్లో చాలా బిజీగా మారిపోయారు. దానిలో మంచి కంటే కూడా చెడు ప్రభావం ఎక్కువగా ఉంటున్నది. కాబట్టి వాక్యము తెలియజేసిన రీతిగా వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. యవనస్తులు కాపాడుకోవాల్సింది ఏంటంటే చూపును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏది పడితే అది చూడకూడదు. మనము దేనిని చూస్తామో దాన్ని మనం ఆలోచిస్తాము. మనం దేనిని ఆలోచిస్తామో అదే చివరికి కార్యరూపం దాల్చి మనం చెడిపోవడానికి కారణము అవుతున్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకొక మాటను కూడా మనం చూస్తాం. 119వ కీర్తన 18వ వచనంలో అంటాడు, నేను ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్టు నా కన్నులు తెరువుము. నేను ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్టు నా కన్నులు తెరువుము అనగా దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా వెతుకుట కొరకు, దేవుని యొక్క వాక్యంను చదువుట కొరకు, దేవుని వాక్యంను అర్థం చేసుకున్నప్పుడు నా కన్నులను తెరువుము అని చెప్పేసి కీర్తనకారుడు అంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైనటువంటి యంగ్స్టర్స్, దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వేం చూస్తూ ఉంటున్నావు, నువ్వేం ఆలోచన చేస్తూ ఉంటున్నావు?
ఎప్పుడైనా మరి వాక్యాన్ని చూడడానికి ఎప్పుడైనా నీకు టైం ఉందా? వాక్యాన్ని చదువుకోవడానికి నీకు ఎప్పుడైనా టైం ఉందా? ఒకవేళ లేకుండా ఉన్నట్లయితే ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నేను నీ వాక్యాన్ని చదవాలి, నీ వాక్యంతో నేను సమయాన్ని గడపాలి. కాబట్టి మన యొక్క యవనస్తులైనటువంటి వారు చూపును త్రిప్పుకోవాలి, చూపును కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఉంటున్నది. రెండవదిగా చూస్తే ఏమి కాపాడుకోవాలి? యవనస్తులు ఏమి కాపాడుకోవాలంటే నోటిని కాపాడుకోవాలి, నాలుకను కాపాడుకోవాలి, మాటను కాపాడుకోవాలని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. సామెతలు 21:23 వచనాన్ని కనుక మనం చూస్తే, నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుంచి తను కాపాడుకును అని చెప్పేసి తన ప్రాణమును కాపాడుకును అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున మరి యవనస్తులైనటువంటి వారు మాట్లాడేటటువంటి విధానం తల్లిదండ్రులతో కావచ్చు, బయట ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు, ఎలా మాట్లాడుతూ ఉంటున్నారు? క్రమము, మర్యాద, గౌరవం ఇలాంటివి లేకుండా నోటికి ఎంత దొరికితే అంత మాట్లాడేటటువంటి యవనస్తులు లేక పోలేదు. కాబట్టి అలాంటి మాటల ద్వారా ఏం జరుగుతుంది అని అంటే చివరికి శ్రమల పాలవుతావు, చివరికి నష్టం కొని తెచ్చుకుంటావు నీ మాట ద్వారా. అందుకనే వాక్యం తెలియజేస్తుంది, నీ నాలుకను, నీ నోటిని నువ్వు కాపాడుకోవాలి. ఆ కాపాడుకున్న రోజున నీకేం జరుగుతుందంటే శ్రమల నుండి నీ ప్రాణం నువ్వు కాపాడుకుంటావు. ఈ రోజున నోటి దురుసు ద్వారా, నోటి మాటల ద్వారా ఈ రోజున ఎంతో మంది సమస్యలు కొని తెచ్చుకునే వారు లేకపోలేదు. కాబట్టి యవనస్తులైనటువంటి వారు మరి ముఖ్యంగా నోటిని కాపాడుకోవాలి, మాటను కాపాడుకోవాల్సినటువంటి అవసరత మరి యవనస్తుల పైన ఉన్నది అని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ప్రియమైన యవనస్తులారా, ఈ రోజున నాకంతా తెలుసు, నాకు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు, ఒక రకమైనటువంటి అహంకారం, ఒక రకమైనటువంటి ఈగో, మాట్లాడేటటువంటి విధానమును మార్చుకోవాలి యవనస్తులైనటువంటి వారు. కాబట్టి ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటున్నాం, యవనస్తులు తమ చూపును కాపాడుకోవాలి, యవనస్తులు తమ మాటను కాపాడుకోవాలి. తర్వాత యవనస్తులైనటువంటి వారు దీనిని కాపాడుకోవాలంటే పవిత్రతను కాపాడుకోవాలి. ఈ రోజున మరి చాలా మటుకు యవనస్తుల జీవితాలను గమనిస్తే పవిత్రతను కోల్పోయినటువంటి వారు చాలామంది జీవిస్తూ ఉంటున్నారు. యవన కాలంలోనే మరి ఎంతో తెలిసి తెలియక మరి పాపానికి లోనైపోతున్నటువంటి వారు, చెడు వ్యసనాలకు లోనైతున్నటువంటి వారు చాలామంది సమాజంలో కనిపిస్తూ ఉంటున్నారు. అయితే యవన కాలంలో మరి పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి అవసరత ప్రతి యవనస్తుని పైన, ప్రతి యవనస్తురాలి పైన ఉన్నది అని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. అపొస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఇది తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ విషయాలు తెలియజేస్తున్నారు. అదే మాటను ఈరోజు మనం కూడా తీసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ప్రతి యవనస్తుడు కూడా ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. ఏమంటున్నాడు తెలుసా? నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. యవ్వన కాలంలో ఎన్నో టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. యవ్వన కాలంలోనే ఒక జీవితం కట్టబడాలన్నా, ఒక జీవితం నాశనం కావాలన్నా, ఒక బ్రతుకు నిలబడాలన్నా, నీ కుటుంబం కట్టబడాలన్నా, నీ బ్రతుకు మంచి దారిలో నడవాలన్నా, నీ బ్రతుకు నాశనం కావాలన్నా యవన ప్రాయం అన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యవన ప్రాయంలో నీ యొక్క జీవితం, నీ యొక్క పవిత్రతను కనుక నువ్వు కాపాడుకుంటే నీవు, నీ భవిష్యత్తు, నీ కుటుంబం అంతా కూడా బాగుంటుంది. యవన కాలంలో పవిత్రతను కోల్పోతే నీ జీవితము మరి ఎంతో ఘోరంగా ఉంటుంది అని చెప్పేసి ప్రభు పేరిట విషయాలు తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైనటువంటి యవనస్తులారా, మీరు కాపాడుకోవాల్సినటువంటిది ఏందో తెలుసా? చూపును కాపాడుకోవాలి. ఏది పడితే అది చూడకూడదు. తర్వాత నోటి మాటను కాపాడుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు.
ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మూడోదిగా చూస్తున్నాం పవిత్రతను కాపాడుకోవాలి. ఈ రోజున పవిత్రతను కాపాడుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుండగా ఈ రోజున యవ్వన కాలంలో ఉన్నటువంటి యోసేపు జీవితాన్ని కనుక మనం చూస్తే, మరి తనున్నటువంటి నివాసంలో పోతిఫర్ యొక్క భార్య తనని ప్రేరేపించగా మరి అక్కడి నుండి తను పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యవనేచ్ఛర నుండి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున మరి సాతాను వేసేటటువంటి వలలో చిక్కుకొనేకుండా పవిత్రమైనటువంటి జీవితం కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. ఇకపోతే నాలుగోదిగా కనుక గమనిస్తే మరి ఇంకేం కాపాడుకోవాలి యవనస్తులు అంటే విశ్వాసమును కాపాడుకోవాలి. యవనస్తులు విశ్వాసమును కాపాడుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించింది, విశ్వాసము కాపాడుకుంటుని. విశ్వాసమును కాపాడుకోవాల్సినటువంటి అవసరత మన పైన ఉంటున్నది. ఒకప్పుడు మందిరానికి నడిపించబడ్డటువంటి వారు ఒకప్పుడు మంచి విశ్వాసంలో ఉండి, ఒకప్పుడు మంచి భక్తిలో ఉండి, ఒకప్పుడు మంచి క్రమమైనటువంటి జీవిత విధానము కలిగి ఉండి, యవ్వన కాలం రాగానే వాటన్నిటినీ ప్రక్కన పెట్టేసి ఇష్టానుసారంగా జీవిస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి విశ్వాసమును కాపాడుకోవాలి. అంతం వరకు విశ్వాసమును కాపాడుకునేటువంటి వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. చాలామంది యవనస్తులు చిన్నతనంలో సండే స్కూల్ డేస్లో చక్కగా మందిరానికి నడిపించబడి, చక్కగా క్రమంలో నడిపించబడి, చక్కగా పాటలు పాడి మందిరానికి అంటుకట్టబడి జీవిస్తారు. అయితే యవన ప్రాయం రాగానే ఇక లోకంలో ఉన్నటువంటి ఆశలన్నిటికీ లోనైపోయి విశ్వాసమును కాపాడుకోలేక లోకాశలలో జీవిస్తున్నటువంటి వారితో దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట తెలుసా? విశ్వాసమును కాపాడుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మరి విశ్వాసాన్ని కాపాడుకుంటే ఏముంటుంది? ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. చూడండి, విశ్వాసమును కాపాడుకుంటే నీతి కిరీటము ఉంచబడిందని చెప్పేసి అపొస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నారు. ఈ రోజున ఒక ఇంటిని నిర్మించాలంటే 4 పిల్లర్స్ అవసరం. అది మనకు తెలుసు. 4 పిల్లర్స్ ఎప్పుడైతే వేస్తామో ఆ ఇంటి నిర్మాణం చాలా చక్కగా ఉంటుంది. నీ ఆత్మీయ జీవితం కూడా చక్కగా ఉండాలంటే యవ్వన కాలంలో ఈ 4 నువ్వు కాపాడుకోవాలి. మొట్టమొదటిగా నీ చూపును కాపాడుకోవాలి, రెండవదిగా నీ మాటను కాపాడుకోవాలి, మూడవదిగా నీ పవిత్రతను కాపాడుకోవాలి, నాలుగవదిగా విశ్వాసమును కాపాడుకోవాలి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి యవనస్తులారా, ఈ రోజున నీ చూపు ఎలా ఉంది? ఒకసారి ప్రశ్నించుకో. నీ మాట ఎలా ఉంది? నీ పవిత్రత ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? ఒకవేళ చెడిన స్థితిలో, పడిన స్థితిలో ఉన్నట్లయితే ఇది మంచి అనుకూల సమయం. ఈ రోజైనా ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నేను నా చూపులో పడిపోయానయ్యా, నా మాటలో నేను పడిపోయాను, నా పవిత్రతలో నేను చెడిపోయాను, నా విశ్వాసంలో నేను పడిపోయాను, మరలా నన్ను తిరిగి కట్టండి, నన్ను మరలా పునరుద్ధరించండి అని ప్రభుని అడిగితే ఎంత బాగుంటుంది. దేవుడు మరలా తిరిగి కట్టగలడు. దేవుడు మరలా నిన్ను మరలా బలపరచగలడు. దేవుడు మరలా నిన్ను నిలబెట్టగలడు. కాబట్టి ఈ దినమందు నువ్వు ఎక్కడ పడిపోయావో, నువ్వు ఎక్కడ చెడిపోయావో, దేనికి నువ్వు బానిస అయిపోయావో, దేనికి నువ్వు లోనైపోయావో, ఈ విషయాలన్నీ కూడా ఈ మాటలు వింటుండగా నువ్వు నెమరు వేసుకొని ప్రభు పాదాలు పట్టుకుంటావా? ప్రభువా నన్ను మరలా సరిచేయండి అని చెప్పేసి అడిగితే దేవుడు నమ్మదగిన వాడు, నీ జీవితాన్ని మరలా కట్టగలడు. దేవుడి ఇటు మాటలు వింటున్న ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మీ నామాన్ని వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినమందునైనా యవనస్తులు కాపాడుకోవాల్సినది ఏంటో వాక్యం ద్వారా మీరు తెలియజేస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. చూపును కాపాడుకోవాల్సిన బాధ్యత, నోటిని కాపాడుకోవాల్సిన బాధ్యత, పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత, విశ్వాసమును కాపాడుకోవాల్సిన బాధ్యత
యవనస్తుల పైన ఉన్నది అని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు వందనాలు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి బిడ్డను కూడా నాయన మీరు దీవించి, నాయన ఒకవేళ చెడిన స్థితిలో, పడిన స్థితిలో, మీకు దూరమైన స్థితిలో ఉన్నట్లయితే మరలా తిరిగి కట్టండి, మరలా మీరు పునరుద్ధరించి బిడ్డను నిలబెట్టగలరని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.